మా భలే ఉండమా అందరు రావాలి బాబు. నేను ఎవరో తెలుసా మీకు? కొన్ని వేల బళ్ళు నడుస్తూ ఉంటాయి బాబు. పెద్ద ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నేను ఎవరో తెలుసా? అందరినీ చాలా హీనంగా తయారు చేస్తుంది. దానికి ఎడిట్ అవటం, ఆ తాగిన వాళ్ళు విశిక్షణ జ్ఞానం కోల్పోయి తల్లిని చెల్లిని లేకుండా ప్రవర్తించడం, అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క గంజా అనేది యువతలో ప్రలోభాలు పెడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజా బారి నుండి మనం గాని, మన కుటుంబం గాని, మన ప్రాంతం కూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అంతా ఉన్నాం. కాబట్టి ఎవరైనా గంజా తాగినట్టు గాని, అమ్మినట్టు గాని ఏదైనా ఉంటే సమాచారం మీరందరూ మాకు ఇవ్వాలి. దొంగతనం చేసే అవకాశం, అదే కాకుండా వీళ్ళకి దొంగలతో, తర్వాత చెడు నాటకాల వారితో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా వ్యక్తులు, కొత్త వ్యక్తులు మీ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నా కూడా మా అందరికీ ఎస్పీ అచ్యుత గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన రూరల్ సబ్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు మన రాఘవరెడ్డి కాలనీలో కాటన్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కాటన్ సెర్చ్ ఎందుకు నిర్వహించారు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరైనా దొంగ వ్యక్తులు, అనుమాన వ్యక్తులు మా గ్రామంలో ఉంటే వాళ్ళ గురించి కానీ, అదేవిధంగా దొంగ బైకులు ఉన్నాయని వెరిఫై చేయడానికి, అదేవిధంగా గంజా మార్గ ద్రవ్యాలు ఎవరన్నా కానీ సేవిస్తున్నారా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనటువంటి ఆధారాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కాటన్ సెర్చ్లో భాగంగా ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 50 బైకులన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి అకౌంటబిలిటీ ప్రకారం ఏదైతే బండికి కాగితాలు అన్నీ ఉంటాయి, ఓనర్స్ వాళ్ళకి నిజమైన వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి, అట్లా అరికట్టే విధానం గురించి, సోషల్ మీడియాలో జరిగినటువంటి సైబర్ నేరాల గురించి, అదేవిధంగా ఫోక్స్ యాక్ట్ల గురించి కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. అందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క కాటన్ సెర్చ్లో భాగంగా ఎవరైనా కొత్త వ్యక్తులు మన ప్రాంతంలో నివసిస్తున్నట్టే పోలీసు వారికి తెలియజేయండి. మేము ఎన్నంటి మీ ఎందుకు ఉంటాము. అదేవిధంగా ఏదైనా ఈ గంజా కానీ, మార్గ ద్రవ్యాలు సేవించి మత పదార్థాలకు అలవాటుపడి బానిసకు ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు మన ప్రాంతంలో ఉంటే దయచేసి మనం తెలియజేయాలి. మరి ముఖ్యంగా ఈ కాటన్ సెర్చ్లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రోడ్డు మీద ధరించాలని అందరికీ చేస్తున్నాము. ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ ఎవరికి అవకాశం లేకుండా అందరూ ఉండాలని ఈ యొక్క ప్రాంతంలో సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకు వచ్చి యువత ఈ యొక్క 4 వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అనుమానితులైతే ఎవరూ లేరండి. మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే మాత్రం ప్రజలకు బాహాటంగా తెలియజేయడానికే ఈ ఎస్పీ గారు ఆదేశం వరకు ఈ కారణం తెలియజేస్తున్నాం నిర్వహించడం జరిగింది.